మీడియా అతను ఇక్కడ అంటే వీళ్ళ అనుకూల మీడియాలో ఒక ముగ్గురు మీడియా అప్పుడు ప్రధాన టెలివిజన్ మీడియా నలుగురు మీడియా ఈ నలుగురు మీడియాలో ఉన్నటువంటి ఒక మీడియా ఆయనకి అంతకుముందు తెలుగుదేశం బెల్ట్ కాదు ఆయన బయట నుంచి వచ్చి సహకరించడం బిగించేశాడు ఆయనకి ఈ మిగతా ముగ్గురుతో ఉన్నంత యాక్సెస్ ఉండట్లేదు కాబట్టి తను గ్రిప్ కోసం అని చెప్పేసి బాబుని తను చెప్పినట్టు నడిపించుకోవాలంటే బాబుని ఒక ఫీడ్బ్యాక్ ఇవ్వాలంటే గుజరాత్ లో బీజేపీ ఓడిపోతుందని ఫీడ్బ్యాక్ ఇచ్చాడు ఆ ఇచ్చిన ఆయన పూర్తి వామపక్ష భావజాలకుడు బీజేపీ ద్వేషి హిందుత్వ ద్వేషి ఆయనకి సహజ సిద్ధంగా ఆయన వామపక్ష భావజాలం నుంచి పెరిగి వచ్చినోడు కాబట్టి ఆయన గుజరాత్ లో ఆయనకు ఉన్నటువంటి మీడియా నెట్వర్క్ ని అడ్డం పెట్టి ఓడిపోతుందని సర్వే ఇచ్చాడు దాంట్లో ఏం చేసుకొచ్చారు ఈయన అక్కడ ఓడిపోతే అయిపోయినట్టు బీజేపీ దేశంలో అన్నటువంటిది చెప్పారు ఈయన ఈయన అనుకూల మీడియాకి సంబంధించిన యజమాన్యాలతో కూడా మాట్లాడితే వీళ్ళు అక్కడ ఉన్నటువంటి ఫీడ్బ్యాక్ తో లేదా అవును నిజమైపోయింది బీజేపీ ఇక మీరు అర్జెంటుగా మీ మైనస్లన్నీ బీజేపీ మీదకు దోసేయండి ప్లస్లన్నీ మీరు పెట్టుకొని మేము చూసుకుంటామన్నారు ఇక అక్కడి నుంచి వీళ్ళు ఒక క్యాంపెయినింగ్ తీసేసుకున్నారు ఆ క్యాంపెయినింగ్ ఎట్లా అంటే దేశ స్థాయికి వెళ్ళిపోయారు వీళ్ళు నేషనల్ మీడియా లోకల్ మీడియా రచ్చరచ్చ చేసేసారు కాంగ్రెస్ తో రానంత దరిద్రం బీజేపీకి వీళ్ళతో వచ్చింది అదే బీజేపీకి ఒక రకంగా ఫెర్చింగ్ అయింది వీళ్ళు చేసినటువంటి ఈ ఇంపాక్ట్ తో బీజేపీ తొందరగా మేల్కొంది ఏడాది ముందే మేల్కొంది ఏడాది ముందు నుంచి ఎదురు వ్యూహాలు పడింది ఫలితం బీజేపీ